సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనం జూనియర్ కాలేజీ లెక్చరర్స్ కోసం, డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కోసం, అలాగే యూజీసీ ఎన్టీఏ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం, వీటితో పాటు పీజీటీ, టీజీటీ, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్స్, ఇలా అనేక పోటీ పరీక్షలకు తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే సన్నద్ధం అవుతున్నారో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని మనం తెలుగు క్లాసుల్ని, ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ క్లాసులు అనేవి జేఎల్స్, డిఎల్స్ ఎటువంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకి ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు. అందువల్లనే జనరల్ స్టడీస్తో ఇంక్లూడ్ చేసి తెలుగు సాహిత్యాన్ని నేను అందించడం జరుగుతుంది. అయితే ఎవరికి ఎంతవరకు కంటెంట్ అవసరమో అంతవరకు మీరు తీసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం ఈ చారిత్రక అంశాలతో, సామాజిక అంశాలతో, ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగపరమైన అంశాలతో ముడిపెట్టి మనం తెలుగు సాహిత్యాన్ని అందిస్తున్నాం. ఇది జూనియర్ కాలేజీ లెక్చరర్స్ కోసము, అలాగే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కోసము, వీటితో పాటు పీజీటీ కోసం, అంటే జనరల్ స్టడీస్ పేపర్ ఎవరికైతే ఉంటుందో, జనరల్ స్టడీస్ అంటే కంటెంట్ ఎవరికైతే అవసరమో అటువంటి వారికి నేను చెబుతున్నటువంటి క్లాసులు చక్కగా ఉపయోగపడతాయి. అలా కాకుండా మాకు జనరల్ స్టడీస్ అవసరం లేదు, కేవలం తెలుగు కంటెంట్ మాత్రమే చాలు అనుకునేవారు మిగిలినటువంటి జనరల్ స్టడీస్ని పక్కన పెట్టి తెలుగు కంటెంట్ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు మీరు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఈ ప్రస్తుతం నాటకం అనేటటువంటి తెలుగు సాహిత్య ప్రక్రియ వద్ద ఉన్నాము. అందులో భాగంగా చాలా వరకు మనం నాటకం గురించి ముఖ్యమైనటువంటి అంశాలని విశ్లేషించడం జరిగింది. పార్ట్ 7 తర్వాత 7వ భాగం తర్వాత 8వ భాగం వీడియో ఇది. మరి ముందు క్లాసులు మీకు కావాలంటే సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో తప్పనిసరిగా మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలా మెంబర్షిప్ తీసుకొని మునుపటి క్లాసులు, తర్వాత నేను అందించబో క్లాసులని, విలువైనటువంటి కంటెంట్ని మీరు అందుకోగలరని నేను ఆశిస్తున్నాను. సరే, ఆలస్యం చేయకుండా ఇంకా ముందుకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ప్రపంచ, భారత, ఆంధ్రదేశాల సాహిత్య, భాష, చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో భాగంగా మనం నాటకం అనేటటువంటి అంశాన్ని మనం ప్రస్తావించుకుంటున్నాం. అందులో భాగంగా నాటకం సంబంధించిన ముఖ్య అంశాలు ఇదివరకు కొన్ని చెప్పుకున్నాం. దానికి కొనసాగింపు ఈ వీడియో. చూడండి, 19వ బిట్టు. సంస్కృత నాటకములు రచించుటే కాక ప్రదర్శించుట కూడా క్రీస్తు శకం 11వ శతాబ్దం నాటకే ఉండినట్లు నాటక ప్రయోగంబును బోని ఘనరస పాత్ర శోభిత రంగరమ్యంబైన అంటూ నాటకాన్ని గురించి ప్రస్తావించినటువంటి ప్రముఖ తెలుగు కవి ఎవరు అని మనకి బిట్ అనేది పరీక్షల్లో రావచ్చు. బిట్టు మరోసారి చూడండి. నాటక ప్రయోగంబునుంబోని ఘనరస పాత్ర శోభిత రంగరమ్యంబైన అంటూ నాటకాన్ని గురించి ప్రస్తావించినటువంటి ప్రముఖ తెలుగు కవి ఎవరు అని బిట్ అనేది రావచ్చు. బిట్టు మరోసారి. నాటక ప్రయోగమునుంబోని ఘనరస పాత్ర శోభిత రంగరమ్యంబైన అంటూ నాటకాన్ని గురించి 11వ శతాబ్దంలోనే ప్రస్తావించినటువంటి ప్రముఖ తెలుగు కవి ఎవరు అంటే నన్నయ్య గారు మహాభారతమున నాటకం గురించి ప్రస్తావించారు. దీన్ని బట్టి క్రీస్తు శకం 11వ శతాబ్దం నాటికే నాటకం అనేది మన తెలుగునాట భారతదేశంలో ఉన్నట్లు మనకి తెలుస్తుంది. దాని తర్వాత ఇక 20వ బిట్ చూడండి, బిట్ నంబర్ 20.
సంగరాంగనంబు రంగంబుగా దన్ను నాట్యాభినయము లెనగనాడే నారదుండు. బిట్టు మరోసారి చూడండి. సంగరాంగనంబు రంగంబుగాన్ తన్ను నాట్యాభినయము లెసగనాడే నారదుండు అంటూ నాట్యము గురించి ప్రస్తావించిన కవి క్రింది వారులు ఎవరు అనే బిట్టు రావచ్చు. అప్పుడు దానికి జవాబు నన్నెచోడుడు కుమార సంభవమున అని మనం గుర్తించాల్సి ఉంటుంది. కుమార సంభవమున నన్నెచోడుడు ఇలా నాటకాన్ని గురించి ప్రస్తావించాడు. ఏమని ప్రస్తావించాడు? సంగరాంగనంబు రంగంబుగాన్ తన్ను నాట్యాభినయము లెసగనాడే నారదుండు అని నాటకం గురించి ప్రస్తావన చేశాడు. తర్వాత 21వ బిట్టు చూడండి. ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు చూచితి. చూడండి బిట్టు మరోసారి. ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు చూచితి. ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు. ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు చూచితి అని నాటకమును గురించి ప్రస్తావించిన కవి క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే జవాబు మనం నన్నయ్య అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 22వ బిట్టు పరిశీలన చేద్దాం. నెరయంగై చేసి జవనిక తెరచి వచ్చు చెలువతో వచ్చిరతి మ్రోల నిలిచే మరుడు. బిట్టు మరోసారి చూడండి. 22వ బిట్టు, బిట్ నంబర్ 22. నెరయంగై చేసి జవనిక తెరచి వచ్చు చెలువతో వచ్చిరతి మ్రోల నిలిచే మరుడు అని నాటక ప్రస్తావన చేసిన కవి క్రింది వారులు ఎవరు అని బిట్టు రావచ్చు. ప్రశ్న మరోసారి. నెరయంగై చేసి జవనిక తెరచి వచ్చు చెలువతో వచ్చిరతి మ్రోల నిలిచే మరుడు అని నాటక ప్రస్తావన చేసిన కవి క్రింది వారిలో ఎవరు? జవాబు నన్నెచోడుడు కుమార సంభవమున ఇలా నాటకాన్ని గురించి ప్రస్తావన చేశాడు. 23వ బిట్టు చూడండి. బిట్ నంబర్ 23. క్రమముంద బహు నాటకములాడువారు ఖండిత గీతి నాటకములాడుచును అని నాటక ప్రస్తావన చేసిన కవి క్రింది వారిలో ఎవరు? ప్రశ్న మరోసారి. క్రమముంద బహు నాటకములాడువారు ఖండిత గీతి నాటకములాడుచును అని నాటక ప్రస్తావన చేసిన కవి క్రింది వారిలో ఎవరు? జవాబు పాల్కురికి సోమనాథుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రశ్నలో బహునాటకములాడువారు ఖండిత గీతి నాటకములు అన్న పదం కనిపిస్తే ఇది పాల్కురికి సోమనాథుడు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఖండిత గీతి నాటకములు అన్న పదం మనకి కనిపించగానే అది పాల్కురికి సోమనాథుడు గారి యొక్క ప్రస్తావన అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత 24వ బిట్టు. సంగీత ప్రవర్తక సంఘంబులు విరిసి చనిన రిక్తమై ఉన్న రంగస్థలంబు చందంబున అంటూ నాటకాన్ని గురించి ప్రస్తావన చేసినటువంటి ప్రముఖ తెలుగు కవి ఎవరు అనే బిట్ అనేది రావచ్చు. సంగీత ప్రవర్తక సంఘంబులు విరిసి చనిన రిక్తమై ఉన్న రంగస్థలంబు చందంబున అంటూ నాటక ప్రస్తావన చేసినటువంటి కవి ఎవరు అని బిట్టు వస్తే తిక్కన అని మనం ఆప్షన్ గుర్తించాల్సి ఉంటుంది. అంటే తిక్కన గారి నాటక ప్రస్తావన అని మనకు తెలియాలంటే సంగీత ప్రవర్తక సంఘంబులు ఈ పదం అంటే ఈ 3 పదాలు సంగీత ప్రవర్తక సంఘంబులు అనేటటువంటి సెంటెన్సు మీకు కనిపిస్తే అది తిక్కన గారి నాటక ప్రస్తావన అని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఇదంతా మనకు అనవసరం. సంగీత ప్రవర్తక సంఘంబులు అనేటటువంటి సెంటెన్స్ వాక్యము
మనకి ఒక ప్రస్తావనలో కనిపిస్తే అది తిక్కన గారిది అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత 25వ బిట్టు, కీర్తింతు రద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అంటూ గాన ప్రధానమైనటువంటి యక్షగానములు అనేది దేశీ నాటకములు ప్రాచీన కాలంలో ఉన్నట్లు పేర్కొన్న ప్రముఖ కవి క్రింది వారులు ఎవరు అనే బిట్ అనేది రావచ్చు. అయితే ఇక్కడ ఎన్ని బిట్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తింతు రద్దాని కీర్తి గంధర్వులు, కీర్తింతు రద్దాని కీర్తి గంధర్వులు, కీర్తింతు రద్దాని కీర్తి గంధర్వులు అనేటటువంటి ఈ వాక్యం మనకి కనిపించగానే ఇది శ్రీనాథుల వారి వాక్యము అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కీర్తింతు రద్దాని కీర్తి గంధర్వులు అనేటటువంటి వాక్యం కనిపించగానే ఈ వాక్యము ప్రముఖ కవి సార్వభౌములు అయినటువంటి శ్రీనాథుల వారిది ఈ వాక్యము అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కీర్తింతు రద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వముని యక్షగాన సరణి ఇది అంటూ ఇక్కడ శ్రీనాథుల వారు పేర్కొన్నారు. అంటే నాటకం గురించి ప్రస్తావన చేశారు. ఇక్కడ యక్షగానము అనేటటువంటి యక్షగానము గురించి శ్రీనాథుల వారు పేర్కొన్నారు. శ్రీనాథుడు దేని గురించి పేర్కొన్నారు, దేని గురించి ప్రస్తావించారు? నాటకములలో అంటే ఒక నాటక రూపమైనటువంటి యక్షగానము గురించి ఇక్కడ ప్రస్తావన తీసుకొని వచ్చారు. శ్రీనాథుడు ఇక్కడ యక్షగానము అనేటటువంటి నాటక ప్రస్తావన తీసుకొని వచ్చాడు. ఈ యక్షగానము ఎటువంటివంటే యక్షగానములు ఎటువంటివని శ్రీనాథుల వారు చెప్పారు? గాన ప్రధానమైనవి, గాన ప్రధానమైనవి. యక్షగానముల యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే గాన ప్రధానమైనవి. అవి రేపొద్దున బిట్టు మనకు రావచ్చు, క్రింది వాటిలో గాన ప్రధానమైన వాటికి వేటిని మనం పేర్కోవచ్చు అని బిట్టు వస్తే యక్షగానములను అని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. అంటే గాన ప్రధానమైనటువంటి ఈ యక్షగానములు ఇవి ఎటువంటి సాహిత్య ప్రక్రియకి చెందుతాయి అంటే ఇవి దేశీ నాటకములు. గాన ప్రధానమైనటువంటి యక్షగానములు అనేవి ఇవి దేశీ నాటకములు. అంటే ఇవి ఎక్కడి నుంచో మనకి గ్రీకు నుంచి, లేదంటే పర్షియా నుంచి, లేదా రోమన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అటువంటి దేశాల నుంచి దిగుమతి కాలేదు. మన నేలలోనే మన దేశంలోనే జనించినటువంటి ఈ గాన ప్రధానమైనటువంటి యక్షగానములు అనేవి దేశీ నాటకములు. ఇవి పాశ్చాత్య నాటకములు కావండి, దేశీ నాటకములు. కాబట్టి ఇటువంటి గాన ప్రధానమైనటువంటి యక్షగానములు అనేటటువంటి ఈ దేశీ నాటకములు ప్రాచీన కాలమున ఉన్నట్లు మనకి తెలిపినటువంటి కవి ఎవరు? శ్రీనాథుల వారు. ఏమని తెలిపారు? కీర్తింతు రద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వముని యక్షగాన సరణి అంటూ మనకి శ్రీనాథుల వారు ఈ విధమైన ప్రస్తావన మనకి అందించారు. తర్వాత 26వ బిట్టు, ప్రముఖ దేశీ నాటకములు ఏవి? ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏంటి, యక్షగానము అనేది దేశీ నాటకమని, ఇది గాన ప్రధానమైనటువంటి దేశీ నాటకము యక్షగానము అని మనం ఇక్కడ చెప్పుకున్నాం. మరి దేశీ నాటకములు ఒక యక్షగానమేనా, ఇంకేం లేవా? ఇవిగో ప్రముఖ దేశీ నాటకములు: 1 భామా కలాపము, 2 గొల్ల కలాపము, 3 వీధి భాగవతము, 4 ఛాయా నాటకము, 5 వీధి నాటకము, 6 బహురూపకము, 7 యక్షగానము. అది భామా కలాపము, గొల్ల కలాపము. కలాపములు 2, భామా కలాపము, గొల్ల కలాపము. కలాపములు 2. అలాగే వీధి 2, వీధి పేరుతో 2, వీధి భాగవతము, వీధి నాటకము. ఎలాగో యక్షగానం గురించి చెప్పుకున్నాం. సో భామా కలాపము, గొల్ల కలాపము, వీధి భాగవతము, వీధి నాటకము, ఛాయా నాటకము, బహురూపము అనేటటువంటి ఈ 7 అంశాలు ఇవి ప్రముఖ దేశీ నాటకములు. క్రింది వాటిలో ప్రముఖ దేశీ నాటకములను గుర్తించండి అని బిట్ అనేది రావచ్చు. వాటిలో ఒక 2-3 ఉండొచ్చు అది, లేదా క్రింది వాటిలో దేశీ నాటకము కానిది ఏది అని అడగొచ్చు. కాబట్టి భామా కలాపము, గొల్ల కలాపము ఈ 2 ప్లస్ వీధి నాటకము, వీధి భాగవతము
వీధి నాటకము, వీధి భాగవతము, భామా కలాపము, గొల్ల కలాపము, యక్షగానము, ఛాయా నాటకము, బహురూపము. ఇవి ప్రముఖమైనటువంటి దేశీ నాటకములు. తర్వాత చూడండి 27వ బిట్టు ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. బిట్ నంబర్ 27. దక్షిణాంధ్ర సాహిత్య యుగమున, దక్షిణాంధ్ర సాహిత్య యుగం అంటే మన తెలుగు సాహిత్యాన్ని ప్రాంగణన్య యుగము, నన్నయ్య యుగము, శివకవి యుగము, తిక్కన యుగము, ఎర్రన యుగము, శ్రీనాథ యుగము, ప్రబంధ యుగము, దక్షిణాంధ్ర యుగము ఇలా విభజించాం కదండి. ఈ విధంగా దక్షిణాంధ్ర సాహిత్య యుగమున తంజావూరు, మధుర, మైసూరు, తంజావూరు, మధుర, మైసూరు ఈ ప్రాంతపు పాలకుల పోషణలో అసంఖ్యాకముగా రచింపబడినటువంటి దేశీ నాటకం క్రింది వాటిలో ఏది? జవాబు యక్షగానము అనేటటువంటి దేశీ నాటకం ఈ కాలంలో విరివిగా రచింపబడినది. యక్షగానములు అనేవి దక్షిణాంధ్ర తెలుగు సాహిత్య యుగంలో ఎక్కువగా రచించడం జరిగింది. ఆ కాలంలో యక్షగానములకి విశేషమైనటువంటి ప్రజాదరణ లభించింది. అందుకే అప్పటి కవులు కూడా అంటే ఇటు రాజుల ఆదరణ, ప్రజల ఆదరణ లభించడంతో కవులు కూడా ఎక్కువగా యక్షగానాల్ని రచించడం ఇక్కడ చేశారు. ఇది దక్షిణాంధ్ర సాహిత్య యుగమున తంజావూరు, మధుర, మైసూరు పాలకుల పోషణలో అసంఖ్యాకముగా రచింపబడినటువంటి దేశీ నాటకం ఏది అంటే యక్షగానము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. 28వ బిట్టు రేపొద్దున బిట్ అనేది రావచ్చు. ఆధునిక కాలంలో తెలుగు దేశమున వ్యాప్తిలో ఉన్నటువంటి నాటకములు వేటికి అనుకృతులు అని మనం చెప్పవచ్చు అని బిట్టు వస్తే సంస్కృత, ఆంగ్ల నాటకాలకు అనుకృతులు అని మనం చెప్పవచ్చు. అంటే ఆధునిక కాలంలో, నేటి ఆధునిక కాలంలో తెలుగులో ఉన్నటువంటి ఈ నాటకములు వేటికి అనుకృతులుగా రచింపబడినవి అని బిట్టు వస్తే సంస్కృత నాటకాలకు, ఆంగ్ల నాటకాలకు అనుకృతులుగా వచ్చాయి అని మనం చెప్పొచ్చు. తర్వాత 29వ బిట్టు తెలుగు సాహిత్యమున యక్షగాన వీధి నాటకముల కాలం ఏది అని బిట్టు రావచ్చు. రేపొద్దున ఏంటంటే తెలుగు సాహిత్యంలో ఏ కాలాన్ని యక్షగాన వీధి నాటకముల కాలం అని అంటారు? క్రింది వాటిలో గుర్తించండి. క్రింది ఆప్షన్స్లలో ఒక ఆప్షన్ని, సరైన ఆప్షన్ని గుర్తించండి అనే బిట్టు రావచ్చు. జవాబు క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి అంటే తెలుగు సాహిత్యం ప్రారంభం నుంచి క్రీస్తు శకం 19వ శతాబ్దం వరకు, మరీ ముఖ్యంగా క్రీస్తు శకం 1866 వరకు, క్రీస్తు శకం 1866 వరకు ఈ కాలాన్ని తెలుగు సాహిత్యంలో యక్షగాన వీధి నాటకముల కాలం అని పేర్కొంటారు. తర్వాత బిట్ నంబర్ 30 తెలుగు సాహిత్యమున ఆధునిక నాటక రచనా కాలం ఏది? క్రింది వాటిలో గుర్తించండి అని రేపొద్దున బిట్ అనేది రావచ్చు. బిట్టు ఎలా రావచ్చు? తెలుగు సాహిత్యమున ఆధునిక నాటకాల రచనా కాలం ఏది అని బిట్టు రావచ్చు. క్రింది ఆప్షన్లో ఇది ఉంటే మనం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. క్రీస్తు శకం 1860 నుంచి క్రీస్తు శకం 1960 వరకు అంటే ఈ శతాబ్దంని క్రీస్తు శకం 1860 నుంచి క్రీస్తు శకం 1960 అంటే ఈ 100 సంవత్సరాల కాలంని, ఈ శతాబ్దాన్ని తెలుగు సాహిత్యమున ఆధునిక నాటక రచనా కాలంగా మనం గుర్తించవచ్చు. తర్వాత చూడండి, ఇక క్రింది ఈ 4 నాటకాలు అనేవి ఉన్నాయి. ఈ 4 నాటకాలు ప్రముఖమైనటువంటి తెలుగు నాటకాలు, వాటి యొక్క రచనా కాలం, ఆ నాటకాలని
రచించినటువంటి కాలంని ఇక్కడ ఇచ్చాను. వాటిని జతపరచగా మంజరి మధుకరీయముని క్రీశకం 1860లోనే రచించడం జరిగింది. నరకాసుర విజయ వ్యాయోగమును క్రీశకం 1871లోనే రచించడం జరిగింది. వేణి సంహారమును క్రీశకం 1886లోనే రచించడం జరిగింది. చండ కౌశిక నాటకమును క్రీశకం 1900 కాలంలోనే రచించడం జరిగింది. ఇది ఈ విధంగా ఏ నాటకాలని ఏ కాలాల్లో రచించడం జరిగింది అని ఇలాగా జతపరచన రూపంలో ఇచ్చాను. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది యూజీసీ నెట్, ఏపీ సెట్ ఇటువంటి పోటీ పరీక్షలకి ఇది కాలం అనేది మనకి ఉపయోగపడుతుంది. క్రింది నాటకాలు వరుస క్రమంని గుర్తించండి అనేటప్పుడు ఆ నాటకాలు రచించినటువంటి కాలం ప్రకారం ఇది మనకి యూజీసీ నెట్కి ఉపయోగపడుతుంది. దాని తర్వాత చూడండి 32వ బిట్ని మనం పరిశీలన చేస్తే మంజరి మధుకరీయము నాటకము యొక్క ప్రథమ ముద్రణ ఎప్పుడు జరిగింది అని బిట్ అనేది రావచ్చు. మంజరి మధుకరీయము అనేటటువంటి ఈ నాటకంని ఇదిగో మంజరి మధుకరీయము ఈ నాటకంని క్రీశకం 1860వ సంవత్సరంలో రచించడం జరిగింది. ఎక్కడ రచించారు చూడండి. మంజరి మధుకరీయము రచన 1860లో జరిగింది. కాగా 1860లో రచించినటువంటి మంజరి మధుకరీయము ఎప్పుడు మొదటిసారిగా ముద్రింపబడినది అంటే క్రీస్తుశకం 1908వ సంవత్సరంలో. క్రీస్తుశకం 1908వ సంవత్సరంలో. దాని తర్వాత 33వ బిట్టు కోరాడ రామచంద్ర శాస్త్రి గారి అముద్రిత నాటకం క్రింది వాటిలో ఏది? కోరాడ రామచంద్ర శాస్త్రి గారి యొక్క అముద్రిత గ్రంథం క్రింది వాటిలో ఏది? జవాబు వేణి సంహారము. వేణి సంహారము. 34వ బిట్టు మొట్టమొదట శాకుంతలము అనేటటువంటి ఈ అభిజ్ఞాన శాకుంతలం ఇక్కడ కాళిదాసు గారు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలము అనేటటువంటి దీనిని శాకుంతలము అనే పేరుతో తెలుగు నాటకముగా మొట్టమొదటిసారిగా అనువాదించిన వారు ఎవరు? ఆధునిక కాలంలో అంటే ప్రాచీన కాలంలో గ్రంథాలు ఉన్నాయి. నన్నయ్య గారు మహాభారతంలో దుష్యంతుని కథని శకుంతల ఉపాఖ్యానాన్ని పొందుపరిచారు. తర్వాత పిల్లల మరి పినవీరభద్రుడు శృంగార శాకుంతలం అనేటటువంటి కావ్యాన్ని రచించారు. కానీ నాటకం రూపంలో తెలుగులో కావ్య రూపంలో కాకుండా అదే శాకుంతలము నాటక రూపంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు వచ్చింది అంటే ఇదిగో క్రీస్తుశకం 1870వ సంవత్సరంలో వచ్చింది. క్రీస్తుశకం 1870వ సంవత్సరంలో వచ్చింది. ఎవరు అనువాదించారు నాటకంగా అంటే ఎం శేషాచార్యులు గారు. ఎం శేషాచార్యులు గారు మొట్టమొదటిసారిగా 1870లో శాకుంతలమును తెలుగు నాటకముగా అనువాదం చేశారు. తర్వాత 35వ బిట్టు కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలము అనేటటువంటి నాటకాన్ని కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలము అనేటటువంటి నాటకాన్ని ఆంధ్రీకరించి అందులో 2 అంకములను విశాఖపట్నం నుంచి సకలాభివర్ధని అనేటటువంటి పత్రికలో ప్రకటించిన వారు ఎవరు? చూడండి. కాళిదాసు గారు అభిజ్ఞాన శాకుంతలము అనేటటువంటి నాటకాన్ని సంస్కృత నాటకాన్ని రచించారు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయితే కాళిదాసు గారు అభిజ్ఞాన శాకుంతలం అనేటటువంటి సంస్కృత నాటకాన్ని రాస్తే దానిని ఆంధ్రీకరించడమే కాకుండా అందులో ఒక 2 అంకములను అంటే నాటకంలోని భాగాల్ని అంకములు అని అంటారు. అందులో 2 అంకములను విశాఖపట్నం నుంచి సకలాభివర్ధని అనే పత్రికలో ప్రకటించిన వారు ఎవరు అని బిట్టు వస్తే పరవస్తు వెంకట రంగాచార్యులు గారు. ఏ సంవత్సరం? 1875వ సంవత్సరంలో. 1875వ సంవత్సరంలో. అది ఏ పత్రికలో ప్రకటించారు? సకలాభివర్ధని పత్రికలో. ఇక్కడ బిట్టు ఒకటే, 35వ బిట్టు ఒకటే, కానీ చాలా బిట్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని బిట్లు ఉన్నాయో చూడండి. అభిజ్ఞాన శాకుంతలము అనేటువంటి సంస్కృత నాటకాన్ని ఎవరు రచించారు? ఒక బిట్టు కాళిదాసు గారు అభిజ్ఞాన శాకుంతలము అనేటువంటి సంస్కృత నాటకాన్ని రచించారు, ఒక బిట్టు. తర్వాత ఈ కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలము అనే నాటకాన్ని
ఆంధ్రీకరించిన వారు ఎవరు? ఒకటి ఎం శేషాచార్యులు గారు, అలాగే 2 పరవస్తు వెంకట రంగాచార్యులు గారు. పరవస్తు వెంకట రంగాచార్యులు గారు. రెండు బిట్లు. అయితే కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని ఆంధ్రీకరించి అందులో 2 అంకములను ఏ పత్రికలో ప్రకటించడం జరిగింది అంటే సకలాభివర్ధిని అనేటువంటి పత్రికలో. అది సకలాభివర్ధిని అనేటువంటి పత్రిక ఏ ప్రాంతంలో నడిచేది? జవాబు విశాఖపట్నం. ఏ ప్రాంతం నుంచి వచ్చేదండి? విశాఖపట్నం నుంచి వచ్చేది. ఇది ఏ సంవత్సరంలో అంటే ప్రకటించారు? 1875వ సంవత్సరంలో ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? పరవస్తు వెంకట రంగాచార్యులు గారు. అంటే ఇంచుమించు ఇందులో 5-6 బిట్లు ఇక్కడ ఉన్నాయి. చక్కగా చూసుకోగలరు. అవసరమైతే నోట్స్లో నోట్ చేసుకోండి. తర్వాత 36వ బిట్ని మనం పరిశీలన చేస్తే శాకుంతలము అనేటటువంటి ఈ శృంగార శాకుంతలం ఈ కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం ఏదైతే ఉందో దాని నుంచి శాకుంతలము అనేటటువంటి తెలుగు నాటకమును కందుకూరి వారు రచించి వివేకవర్ధని అనేటటువంటి పత్రికలో రాజమండ్రి నుంచి ఎప్పుడు ప్రచురించారు? చూసారా? కాళిదాసు గారి యొక్క అభిజ్ఞాన శాకుంతలము నుంచి శాకుంతలము అనేటటువంటి తెలుగు నాటకాన్ని రచించి కందుకూరి వీరేశలింగం వారు దాన్ని వివేకవర్ధని అనేటువంటి పత్రికలో రాజమండ్రి నుంచి ప్రచురించారు. ఎప్పుడు అంటే 1876వ సంవత్సరంలో. చూసారా? శాకుంతలము అనేటువంటి తెలుగు నాటకాన్ని రచించిన వారు ఎవరు? ఇక్కడ మరో బిట్టు శాకుంతలము చూడండి. శకుంతలోపాఖ్యానమును వ్యాసుల వారు సంస్కృత మహాభారతంలో పేర్కోవడం జరిగింది. తర్వాత నన్నయ్య గారు దుష్యంతుని చరిత్ర రూపంలో దుష్యంతుడు శకుంతల యొక్క కథని ఆంధ్ర మహాభారతంలో ఉంచారు. ఈ సంస్కృత మహాభారతంలోని శకుంతల దుష్యంతుల యొక్క ఘట్టంని అభిజ్ఞాన శాకుంతలం అనే పేరుతో కాళిదాసు గారు ఒక నాటకాన్ని సంస్కృత భాషలో రచించారు. కాళిదాసు గారు సంస్కృతంలో ఒక నాటకాన్ని రచించగా అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి నాటకాన్ని రచించగా కాళిదాసు గారి చూడండి నన్నయ్య గారి శకుంతల దుష్యంతుల యొక్క ఉపాఖ్యానానికి ఆధారము వ్యాసుల వారి మహాభారతం, సంస్కృత మహాభారతం. అదే వేదవ్యాసుని యొక్క సంస్కృత మహాభారతం నుంచి కాళిదాసు గారు అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకాన్ని రచించారు. కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలము అనేటటువంటి సంస్కృత నాటకం నుంచి పిల్లలమర్రి పినవీరభద్రుడు శృంగార శాకుంతలం అనేటటువంటి కావ్యాన్ని రచించాడు. తర్వాత అదే అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం నుంచి ఇక్కడ చూడండి శేషాచార్యులు గారు ఒక నాటకాన్ని రచించారు. అలాగే పరవస్తు వెంకట రంగాచార్యులు గారు, అలాగే ఇక్కడ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అంటే ఈ ముగ్గురు శాకుంతలం అనేటటువంటి నాటకంని ప్రజల్లోకి తీసుకొని రావడం జరిగింది. సంస్కృత వ్యాస భారతంలో శకుంతల కథ ఉంది, శకుంతల దుష్యంతుల కథ. తర్వాత దాని ఆధారంగా నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంలో శకుంతల దుష్యంతుల కథని చొప్పించారు. సంస్కృత మహాభారతంలోని శకుంతల దుష్యంతుల కథ ఆధారంగా అభిజ్ఞాన శాకుంతలను రచించారు కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శృంగార శాకుంతలం రచించారు పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఇదే అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఇక్కడ శాకుంతలము అనే నాటకంని రచించారు ఎం శేషాచార్యులు గారు. తర్వాత
పరవస్తు వెంకట రంగాచార్యులు గారు, కందుకూరి వారు ఈ శాకుంతలం అనేటువంటి నాటకాలని ప్రచురించడం జరిగింది. ఇది తర్వాత 37వ బిట్టు. 37వ బిట్టు వీరేశలింగం పంతులు గారి శాకుంతలం నాటకం ఏ సంవత్సరంలో గ్రంథ రూపం దాల్చింది? ఈయన 1876లో రచించగా, అంటే ఈయన 1876లోనే శాకుంతలం అనే నాటకాన్ని రచించి వివేకవర్ధిని అనే పత్రికలో ప్రచురించగా దీనికి గ్రంథ రూపం లభించింది. ఇది గ్రంథ రూపం దాల్చింది క్రీస్తు 1883వ సంవత్సరంలో. 1876లో ప్రచురించారు వివేకవర్ధనలో, అప్పటికి ఇది గ్రంథ రూపం దాల్చలేదు. 1883వ సంవత్సరంలో, అంటే 7 సంవత్సరాల తర్వాత ఇది గ్రంథ రూపం దాల్చింది 1883వ సంవత్సరంలో. ఇది 38వ బిట్టు. చండకౌశిక నాటకకర్త ఎవరు? చండకౌశిక అనేటటువంటి నాటకకర్త ఎవరు అన్నది బిట్టు. జవాబు వడ్డాది సుబ్బారాయ కవి. వడ్డాది సుబ్బారాయ కవి గారు చండకౌశిక అనేటటువంటి నాటకాన్ని రచించడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి 39వ బిట్టు. సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం అయినటువంటి ప్రముఖ నాటకాలు ఏవి? అంటే క్రింద సంస్కృత భాషలో నుంచి తెలుగు భాషలోకి అనువాదం అయినటువంటి ప్రముఖ నాటకాలు, ఆ నాటకాలను రచించిన వారు ఎవరు అన్న విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది కొక్కొండ వెంకటరత్న పంతులు గారి యొక్క నరకాసుర విజయ వ్యాయోగము. నరకాసుర విజయ వ్యాయోగము ఇది సంస్కృత భాష నుంచి తెలుగు భాషలోకి అనువాదమైనటువంటి నాటకం. అలాగే రెండవది ఎం శేషాచార్యులు వారి యొక్క శాకుంతలము అనే నాటకము. ఇది కూడా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం అయ్యింది. పరవస్తు వెంకట రంగాచార్యుల వారి యొక్క అభిజ్ఞాన శాకుంతలము. ఇది కూడా అభిజ్ఞాన శాకుంతల అనేటటువంటి నాటకము తెలుగులోకి అనువాదం అయ్యింది. తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారు సమగ్రమైన శాకుంతల అనువాదము అనే పేరుతో అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని, సంస్కృత నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. తర్వాత ఐదవది వడ్డాది సుబ్బారాయ కవి గారి యొక్క వేణి సంహారము అనే నాటకము. ఇది కూడా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదమైంది 1886వ సంవత్సరంలో. తర్వాత వడ్డాది సుబ్బారాయ కవి గారు చండకౌశిక నాటకమును సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేశారు 1900 సంవత్సరంలో. తర్వాత వావిలాల వాసుదేవ శాస్త్రి గారు, ఈయన కూడా ఒక నాటకాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. అదే ఉత్తర రామచరిత్ర అనే నాటకాన్ని 1889వ సంవత్సరంలో సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేశారు. తర్వాత ఎనిమిదోది సుసర్ల అనంతరావు గారు ముద్రా రాక్షసము అనేటటువంటి సంస్కృత నాటకాన్ని తెలుగులోకి 1890వ సంవత్సరంలో అనువాదం చేశారు. తర్వాత తిరుపతి వెంకట కవులు, ఈ ఇరువురు జంట కవులు మృశ్చకటికమును సంస్కృత భాష నుంచి తెలుగు భాషలోకి అనువాదం చేశారు. ఇది 1890 సంవత్సరానికి మునుపే ఈ అనువాదం జరిగింది. తర్వాత తిరుపతి వెంకట కవులు ముద్రా రాక్షసము అనేటటువంటి మరో సంస్కృత నాటకాన్ని కూడా తెలుగులోకి అనువాదం చేశారు 1908వ సంవత్సరంలో. తర్వాత ఇక్కడ వేదం వెంకటరాయ శాస్త్రి గారు, ఈయన కూడా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేసినటువంటి నాటకము నాగానందము. ఇది 1891వ సంవత్సరంలో అనువాదం జరిగింది. 12వ అంశము దాసు శ్రీరాములు. ఈయన కూడా మహావీర చరిత్ర మరియు
మాలతీ మాధవము అనేటటువంటి 2 నాటకాలని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం చేశారు 1902వ సంవత్సరంలో. తర్వాత 13వ అంశం మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి ఈయన ఉత్తర రామచరిత్రని 1908లో తెలుగులోకి అనువాదం చేశాడు. ఇవి ఈ 13 నాటకాలు సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదమైనటువంటివి ప్రముఖమైనవి. వీటి మీద బిట్లు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 40వ బిట్టు ఆంగ్ల రూపకములను ఆంధ్రీకరించిన కర్తలలో ప్రథములుగా ఎవరిని మనం పేర్కోవచ్చు అని బిట్ అనేది రావచ్చు. ఆంగ్ల రూపకములను ఆంధ్రీకరించిన కర్తలలో ప్రథములుగా ఎవరిని మనం పేర్కోవచ్చు అని బిట్టు వస్తే జవాబు వావిలాల వాసుదేవ శాస్త్రి అని మనం గుర్తించాలి. జవాబు అంటే వావిలాల వాసుదేవ శాస్త్రి సీజర్ చరిత్ర, ఆయన అనువాదం చేసినటువంటి నాటకం సీజరు చరిత్ర. తర్వాత 41వ బిట్టు ఆనాటి సంఘంలోని అంతఃకలహములను నిరూపించుచు వావిలాల వాసుదేవ శాస్త్రి గారు 1880లో ప్రకటించిన సాంఘిక రూపకము ఏది? ప్రశ్న మరోసారి. ఆనాటి సంఘములోని అంతఃకలహములను నిరూపించుచు వావిలాల వాసుదేవ శాస్త్రి వారు 1880వ సంవత్సరంలో ప్రకటించిన సాంఘిక రూపకము ఏది? జవాబు నందక రాజ్యము. ఇది స్వతంత్ర సాంఘిక రూపకము. నందక రాజ్యము అనేది స్వతంత్ర సాంఘిక రూపకము. ఇది అనువాదం కాదు. తర్వాత 42వ బిట్టు స్వతంత్ర సాంఘిక రూపక కర్తలలో ప్రథములుగా ఎవరిని పేర్కొంటారు అనే బిట్ అనేది రావచ్చు. స్వతంత్ర సాంఘిక రూపక కర్తలలో ప్రథములుగా ఎవరిని పేర్కోవచ్చు అని బిట్టు వస్తే మనం వావిలాల వాసుదేవ శాస్త్రి అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా కోరాడవారు, తర్వాత కుక్కొండవారు, పరవస్తు వెంకట రంగాచార్యుల వారు, వావిలాల వాసుదేవ శాస్త్రి వారు, ఈ నలుగురిని తెలుగు నాటక ఆరంభ దశకు చెందినవారుగా మనం పేర్కోవచ్చు. ఇది ఇక్కడికి 42 అంశాలు, 42 బిట్లు మనం చెప్పుకున్నాం. మరిన్ని అంశాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 43వ బిట్టు, బిట్ నంబర్ 43. తెలుగు నాటక చరిత్రలో వికాస దశ ఎప్పుడు ప్రారంభమైంది? ప్రశ్న మరోసారి. తెలుగు నాటక చరిత్రలో వికాస దశ ఎప్పుడు ప్రారంభమైంది అని బిట్ రావచ్చు. జవాబు క్రీస్తు శకం 1886వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1886వ సంవత్సరం నుంచి తెలుగు నాటకంలో వికాస దశ ప్రారంభం అయింది అని మనం చెప్పచ్చు. తర్వాత 1886లో బళ్ళారిలో సరస వినోదిని సభ అనే నాటక సమాజాన్ని ఎవరు స్థాపించారు అనే బిట్ అనేది రావచ్చు. 1886 సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోండి. అంటే డిఎస్సి లెవెల్లో అయితే ఇవన్నీ అవసరం లేదు. చూడండి, డిఎస్సి అభ్యర్థులు అయితే జస్ట్ సరస వినోదిని సభ అనే నాటక సమాజాన్ని ఎవరు స్థాపించారు అంతే. జవాబు ధర్మవరం రామకృష్ణమాచార్యులు. అదే డిఎల్స్ స్థాయిలో లేదా యూజీసీ నెట్ స్థాయిలో అయితే సంవత్సరాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 1886లో బళ్ళారిలో సరస వినోదిని సభ అనే నాటక సమాజాన్ని ధర్మవరం రామకృష్ణమాచార్యులు స్థాపించారు అని డిఎల్స్, జేఎల్స్, నెట్ అభ్యర్థులు వీటిని గుర్తుపెట్టుకోవాలి. అదే డిఎస్సి కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు జస్ట్ సరస వినోదిని సభ, బళ్ళారిలో సరస వినోదిని సభ ఎవరు స్థాపించారు? ధర్మవరం రామకృష్ణమాచార్యులు. ఎనఫ్.
ధర్మవరం వారు చిత్రనళీయము అనేటటువంటి నాటకాన్ని ఎప్పుడు రచించారు? డిఎస్సి అభ్యర్థులైతే ధర్మవరం రామకృష్ణ అంటే చిత్రనళీయము అన్న నాటకాన్ని ఎవరు రచించారు? చిత్రనళీయము అన్న నాటకాన్ని ఎవరు రచించారు? ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదే ఇంకా కాస్త జేఎల్స్ డిఎల్స్ నెట్ ఈ స్థాయిలో అయితే చిత్రనళీయము అనే నాటకాన్ని ధర్మవరం వారు ఎప్పుడు రచించారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. జవాబు 1887వ సంవత్సరంలో. అంటే సాధారణంగా చిత్రనళీయము అన్న నాటకాన్ని ఎవరు రచించారు అని అడుగుతారు ఎగ్జాముల్లో. ఇంకా డెప్త్గా వెళ్తే ఏ సంవత్సరం? 1887. ఇది నెట్ కోసం, యూజీసీ నెట్ కోసం ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ధర్మవరం వారు విషాద సారంగధర నాటకాన్ని ఎప్పుడు రచించారు? ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు అయితే విషాద సారంగధర నాటకాన్ని ఎవరు రచించారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎవరు? ధర్మవరం రామకృష్ణమాచార్యులు. అలా యూజీసీ నెట్ స్థాయిలో అయితే సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందు గురించి అంటే క్రింది నాటకాలు వరుస క్రమంని అమర్చండి అన్నప్పుడు ఈ సంవత్సరాలు మనకి ఉపయోగపడతాయి. 1887లో చిత్రనళీయము, అలాగే 1889వ సంవత్సరంలో విషాద సారంగధర ఇవి వచ్చాయి. తర్వాత ఉప్పు పన్ను వృత్తాంతం గల ధర్మవరం వారి నాటకం ఏది? ఉప్పు పన్ను వృత్తాంతం గల ధర్మవరం వారి నాటకం ఏది? చంద్రహాస. తర్వాత 48వ బిట్టు స్త్రీ స్వాతంత్ర్యం వృత్తాంతాన్ని కలిగినటువంటి ధర్మవరం వారి నాటకం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే జవాబు ప్రమీలార్జనీయము అని మనం గుర్తించాల్సి ఉంటుంది. స్త్రీ స్వాతంత్ర్య వృత్తాంతము గల ధర్మవరం వారి నాటకం ఏది? ప్రమీలార్జనీయము. ఉప్పు పన్ను వృత్తాంతం గల ధర్మవరం వారి నాటకం ఏది? చంద్రహాస. లేదా ఇలా కొన్నిసార్లు డైరెక్ట్గా అడిగవచ్చు. ఉప్పు పన్ను వృత్తాంతం గల నాటకం క్రింది వాటిలో ఏది? ధర్మవరం పేరు అంటే అది ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారి పేరు ప్రస్తావించకుండా ఉప్పు పన్ను వృత్తాంతం కలిగిన నాటకం క్రింది వాటిలో ఏది? చంద్రహాస. స్త్రీ స్వాతంత్ర్యం వృత్తాంతం కలిగిన నాటకం క్రింది వాటిలో ఏది? ప్రమీలార్జనీయము. బళ్ళారిలో సుమనోరమ సభ అన్న నాటక సమాజాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? సుమనోరమ సభ. ఇక్కడ బళ్ళారిలో సుమనోరమ సభ అను నాటక సమాజాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? జవాబు కోలాచలం శ్రీనివాసరావు గారు. జవాబు కోలాచలం శ్రీనివాసరావు గారు. ఎక్కడ? బళ్ళారిలో సుమనోరమ సభ అను నాటక సమాజాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? జవాబు కోలాచలం శ్రీనివాసరావు గారు. తర్వాత చూడండి, వాణీ విలాసము అను నాటక ప్రదర్శనశాలను ఎవరు ఏర్పాటు చేశారు అని బిట్టు రావచ్చు. 50వ బిట్టు బళ్ళారిలో వాణీ విలాసము అను నాటక ప్రదర్శనశాలను ఎవరు ఏర్పాటు చేశారు? జవాబు కోలాచలం శ్రీనివాసరావు గారు. కోలాచలం శ్రీనివాసరావు గారు వాణీ విలాసము అలాగే సుమనోరమ సభ వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. జేఎల్స్ డిఎల్స్ నెట్ సెట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము సుమనోరమ సభ, వాణీ విలాసము. ఈ రెండూ కూడా నాటక సమాజము, నాటక ప్రదర్శనశాల కోలాచలం శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ? బళ్ళారిలో. తర్వాత ఇక్కడ చూడండి, 51వ బిట్టు కోలాచలం శ్రీనివాసరావు గారు రచించిన మొట్టమొదటి నాటకం ఏది? కోలాచలం శ్రీనివాసరావు గారు రచించిన మొట్టమొదటి నాటకం ఏది? జవాబు సునందిని పరిణయము. దీనికి దురాశాభంగము అనే మరో పేరు కూడా ఉన్నది. ఈ నాటకానికి సునందిని పరిణయము అనే నాటకానికి మరో పేరు దురాశాభంగము. తర్వాత 53వ బిట్ చూడండి, కోలాచలం శ్రీనివాసరావు గారు రచించిన చారిత్రక నాటకాలు ఏవి? 5 ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యము అంటే విజయనగర రాజ్య పతనము, 2 సుల్తాన చాంద బీబీ, 3 చంద్రగిరి అభ్యుదయము, 4 ప్రతాప అక్బరీయము, 5 మైసూరు రాజ్యము.
పఠాన్ పాత్ర గల నాటకం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే విజయనగర రాజ్య పతనము అన్న నాటకంలో పఠాన్ పాత్ర ఉన్నది. పఠాన్ పాత్ర చాలా ప్రధానమైనది. తర్వాత ఈ విధంగా చారిత్రక నాటకాలను ఎక్కువగా రచించారు కాబట్టి కోలాచలం శ్రీనివాసరావు గారికి ఉన్న బిరుదు ఏమిటంటే చారిత్రక నాటక పితామహులు. క్రింది వారిలో ఎవరికి చారిత్రక నాటక పితామహులు అనే బిరుదు ఉన్నది అని బిట్ అనేది రావచ్చు. జవాబు కోలాచలం శ్రీనివాసరావు గారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఆంధ్ర నాటక పితామహులు ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు, చారిత్రక నాటక పితామహులు కోలాచలం శ్రీనివాసరావు గారు. ఈ రెండింటి మధ్య తేడాని గమనించగలరు. తర్వాత కోలాచలం వారు రచించిన పౌరాణిక నాటకాలు ఏవి? కోలాచలం శ్రీనివాసరావు గారు రచించిన పౌరాణిక నాటకాలు ఏవి? 1 మదాలస రుక్మాంగద చరిత్ర, మదాలస రుక్మాంగద చరిత్రము. 2 సత్యహరిశ్చంద్రీయము. 3 పాదుకా పట్టాభిషేకము. 4 ప్రహ్లాద చరిత్రము. 5 శ్రీరామ జననము. 6 సీతా కళ్యాణము. 7 ద్రౌపది మాన సంరక్షణము. ఇవి ఈ 7 కోలాచలం శ్రీనివాసరావు గారు రచించినటువంటి పౌరాణిక నాటకాలు. అయితే డిఎస్సి కోసము అంటే గురుకుల పాఠశాలల కోసము ఇటువంటి వాటి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు చారిత్రక నాటక పితామహులు అనే బిరుదు ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ కోలాచలం వారు రచించినటువంటి మొట్టమొదటి నాటకం సునందిని పరిణయము ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వాణి విలాసము ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సుమనోరమ సభ ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత విషాద సారంగధర నాటకం రచయిత ఎవరు గుర్తుపెట్టుకోవాలి. చిత్రనలీయము నాటకం రచయిత ఎవరు గుర్తుపెట్టుకోవాలి. సరస వినోదిన సభ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారికి ఆంధ్ర నాటక పితామహులు అంటారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అది తెలుగు నాటకంలో వికాస దశ 1886 అన్న విషయాలని వీటిని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మరిన్ని అంశాలని తెలుసుకుందాం. బిట్ నెంబర్ 55 55వ బిట్టు చూస్తున్నాం. కోలాచలం శ్రీనివాసరావు గారి సాంఘిక నాటకములు ఏవి? ఇది డిఎస్సి అభ్యర్థులకి అంత అవసరం లేదు. తర్వాత జేఎల్స్ డిఎల్స్ నెట్ ఇటువంటి పోటీ పరీక్షలకి సన్నద్ధమయ్యేవారు ఈ బిట్ చూడండి. కోలాచలం శ్రీనివాసరావు గారి సాంఘిక నాటకములు ఏవి? 1 యువతి వివాహము. 2 మోహ పిశాచము. యువతి వివాహము. 2 మోహ పిశాచము. ఈ 2 కోలాచలం శ్రీనివాసరావు గారి సాంఘిక నాటకములు. ఇక 56వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. కోలాచలం వారి నాటకాలలో స్త్రీ పాత్రలను అధికంగా ఎవరు ధరించేటివారు? కోలాచలం శ్రీనివాసరావు గారు అనేకమైనటువంటి నాటకాలని రచించారు. ఆయన చారిత్రక నాటక పితామహులుగా కూడా పేరుగాంచారు. అయితే ఆయన రచించినటువంటి నాటకాలలో ఎక్కువగా స్త్రీ పాత్రలని ఎవరు ధరించేవారు? జవాబు ప్రముఖ నాట్యాచార్య శ్రీ బళ్ళారి రాఘవ గారు. బళ్ళారి రాఘవ గారు నాటక అగ్రేసరులు బళ్ళారి రాఘవ గారు ధరించేవారు. ఇక 57వ బిట్ని మనం చూస్తున్నాం. కోలాచలం శ్రీనివాసరావు గారు రచించిన ప్రహసనములు ఏవి? కోలాచలం వారు రచించినటువంటి ప్రహసనములు ఏవి? 1 ఆచారమ్మ కథ. 2 అన్యాయ ధర్మపురి మహిమ. 3 నాచి పార్టీ. కోలాచలం శ్రీనివాసరావు గారు రచించిన ప్రహసనములు ఏవి? ప్రహసనములు ఆచారమ్మ కథ, అన్యాయ ధర్మపురి మహిమ, 3 నాచి పార్టీ. వీటిని ఆయన రచించారు. ఇక 58వ బిట్ని మనం పరిశీలన చేస్తే కోలాచలం వారు రచించిన ఉత్తమ విమర్శ గ్రంథం ఏది? కోలాచలం శ్రీనివాసరావు గారు రచించినటువంటి ఉత్తమ విమర్శ గ్రంథం ఏది? ప్రపంచ నాటక చరిత్ర అను గ్రంథము కోలాచలం శ్రీనివాసరావు గారు రచించినటువంటి ఉత్తమ విమర్శ గ్రంథము.
తర్వాత 59వ బిట్టు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించిన పౌరాణిక నాటకాలు ఏవి? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించిన పౌరాణిక నాటకాలు ఏవి? 1 గయోపాఖ్యానము, 2 ప్రసన్న యాదవము, 3 పారిజాతాపహరణము, 4 ప్రహ్లాద చరిత్రము. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించిన పౌరాణిక నాటకాలు గయోపాఖ్యానము, ప్రసన్న యాదవము, పారిజాతాపహరణము, ప్రహ్లాద చరిత్రము. ఇవి డిఎస్సి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 59వ బిట్టు డిఎస్సి అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 60వ బిట్టు చిలకమర్తి వారి గయోపాఖ్యానము నాటకమునకు మూలం ఏది? ఇది కూడా అందరూ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డిఎస్సి అభ్యర్థులు కూడా గుర్తుపెట్టుకోండి. చిలకమర్తి వారి గయోపాఖ్యానము నాటకమునకు మూలం ఏది? జవాబు నాదెండ్ల గోపన గారి కృష్ణార్జున సంవాదము. నాదెండ్ల గోపన గారు రచించినటువంటి కృష్ణార్జున సంవాదము అనేటటువంటి ద్విపద కావ్యము ఆధారముగా చిలకమర్తి వారు గయోపాఖ్యానము అనేటటువంటి నాటకాన్ని రచించారు. తర్వాత 61వ బిట్టు, ఇది కూడా డిఎస్సి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. షేక్స్పియర్ వలె దీర్ఘ స్వగతములను వ్రాయుట వలన, స్వగతము అంటే వీటిని ఆత్మకథలు అని అంటారు. ఆత్మకథలు, స్వీయ చరిత్రనే ఆత్మకథని స్వగతము అని అంటారు. అయితే షేక్స్పియర్ వలె దీర్ఘ స్వగతములను వ్రాయుట వలన ఆంధ్ర షేక్స్పియర్గా ప్రఖ్యాతి పొందిన ప్రముఖ తెలుగు రచయిత ఎవరు అనే బిట్టు వస్తే జవాబు పిఠాపురానికి చెందినటువంటి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఇక 62వ బిట్టు పానుగంటి లక్ష్మీ నరసింహం గారు రచించిన ప్రముఖ పౌరాణిక నాటకాలు ఏవి? పానుగంటి వారు రచించిన ప్రముఖ పౌరాణిక నాటకాలు విప్రనారాయణ చరిత్ర. డిఎస్సి అభ్యర్థులు కూడా గుర్తుపెట్టుకోండి. విప్రనారాయణ చరిత్ర, రాధాకృష్ణ, నర్మదాపుర కుత్సీయము, కళ్యాణ రాఘవము, పాదుకా పట్టాభిషేకము. ఇవి పానుగంటి వారు రచించినటువంటి ప్రముఖ పౌరాణిక నాటకాలు. విప్రనారాయణ చరిత్ర, రాధాకృష్ణ, నర్మదాపుర కుత్సీయము, కళ్యాణ రాఘవము మరియు పాదుకా పట్టాభిషేకము. 63వ బిట్టు తెలుగు హాస్యమయమైనటువంటి నాటకాల్లో అగ్రగణ్యమైనటువంటి పానుగంటి వారి హాస్య నాటకం ఏది? అంటే గణపతి, చిలకమర్తి వారు రచించినటువంటి గణపతి అది నవల చూసుకోండి. గణపతి అనేది నవల. ఇక్కడ హాస్య నవల కాదండి, హాస్య నాటకం. తెలుగు హాస్యమయమైనటువంటి నాటకాలలో అగ్రగణ్యమైనటువంటి పానుగంటి వారి హాస్య నాటకం ఏది? జవాబు కంఠాభరణము. పానుగంటి వారు రచించినటువంటి కంఠాభరణము అనే నాటకము తెలుగు హాస్యమైనటువంటి నాటకాల్లో, తెలుగు కామెడీ నాటకాల్లో మొదటి ప్లేస్లో ఉంటుంది. 64వ బిట్టు పానుగంటి వారి నాటకములకు నాంది, ప్రస్తావనలను ఎవరు రచించారు? పానుగంటి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి నాటకాలకు నాంది, ప్రస్తావన వీటిని ఎవరు రచించారు? జవాబు కూచి నరసింహ పంతులు గారు. 65వ బిట్టు బావా ఎప్పుడు వచ్చి తీవు అనేటటువంటి పద్యం ఏ నాటకంలోనిది? తెలుగు వారందరి నాలుకలలో లాస్యం చేసేటటువంటి, చాలా ప్రసిద్ధి చెందినటువంటి, ప్రతి తెలుగువారికి తెలిసినటువంటి బావా ఎప్పుడు వచ్చి తీవు అనే పద్యము ఏ నాటకంలోనిది? జవాబు పాండవోద్యోగ విజయములు అనేటటువంటి నాటకంలోనిది ఈ పద్యము. ఇదండి మరి నాటకం అనేటటువంటి తెలుగు సాహిత్య ప్రక్రియకు చెందినటువంటి అనేక అంశాలని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇంకా తెలుగు నాటకం అనే ప్రక్రియకు చెందినటువంటి మరిన్ని అంశాలు ఇంకా ఉన్నాయి, చాలా వరకు ఇంకా ఉన్నాయి. మరిన్ని ముఖ్యమైనటువంటి అంశాలని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.